సో లెట్స్ స్టార్ట్ గైస్. సో ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే కొన్ని సమ్ బేసిక్ స్టాటిస్టిక్స్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో స్టాటిస్టిక్స్ ఫంక్షన్స్ అంటే వేరే ఏమో కాదు. సో ఇది జస్ట్ మనం ఎప్పుడు వినేవే. సో ఐ హోప్ మీరు ఎప్పుడు వినేది ఏంటి అంటే యావరేజ్, రైట్? సో దీన్నే స్టాటిస్టిక్స్లో మీన్ అంటారు. అండ్ నెక్స్ట్ మీడియన్ ఒకటి ఉంది, మోడ్ ఒకటి ఉంది. సో ఈ రెండు మీకు కొత్త కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ మీన్ అనేది మీకు యాజ్ యూజువల్ కాన్సెప్టే. సో యావరేజ్ అన్నమాట. సో వెన్ వీ టాక్ అబౌట్ మీన్, దట్ మీన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ యావరేజ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో లెట్స్ సీ ఈచ్ వన్ ఆఫ్ దీస్. సో లెట్స్ సే I have data 1, 2, 3, 4, 5. ఓకే, సో నా దగ్గర ఇప్పుడు డేటా ఈ 5 ఉన్నాయి. ఓకే, 5 నెంబర్స్ ఉన్నాయి. Now let's say if I want to take average of these, then what I will do is, జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ బై కౌంట్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్, రైట్? సో ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని సమ్ చేసి డివైడెడ్ బై ఎంత కౌంట్ ఉందో అంత, రైట్? సో లెట్స్ డూ దట్. సో సమ్ ఆఫ్ all this divided by count of all this, right? సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 3 ఈజ్ మై యావరేజ్ అని చెప్పేసి వచ్చింది. దీన్నే మనం మీన్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. సో ఇఫ్ ఐ యూజ్ దాట్, దీంట్లో యావరేజ్ ఈక్వల్ టు యావరేజ్ అని చెప్పేసి ఇఫ్ ఐ టేక్ దిస్, then I also get C. Okay, so basically mean is nothing but your average. Okay, so ఈ మీన్లోనే మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీన్స్ ఉన్నాయి. జామెట్రిక్ మీన్ అని, హార్మోనిక్ మీన్ అని. నాకు తెలిసి మీరు ఇంటర్మీడియట్లోనూ లేకపోతే 10th క్లాస్లోనూ చదివే ఉంటారు, రైట్? సో జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ అని చెప్పేసి. సో ఆ స్టఫ్ గురించి వీఆర్ నాట్ డిస్కసింగ్ హియర్, వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ నార్మల్ మీన్. ఓకే, సో ద కామన్ మీన్ అంటే ఏంటి అంటే యావరేజ్. So average of all these numbers is also called as mean. Mean or average. Average of these. Okay. So now median ante enti ante, let's take the same data. Median is nothing but, first of all you need to sort the data in ascending order. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద. ఓకే, సో చిన్న నెంబర్, లోయెస్ట్ నెంబర్ నుంచి హైయెస్ట్ నెంబర్కి ఫస్ట్ మీరు సార్ట్ చేసుకోవాలి డేటా. సార్ట్ చేసుకున్న తర్వాత వాట్ ఎవర్ ద నెంబర్, ఓకే, సో ఏ నెంబర్ అయితే మనకి మిడిల్లో ఉంటుందో, నెంబర్ విచ్ ఈజ్ ఇన్ మిడిల్ ఆఫ్ ద డేటా సెట్, that number is called as median. ఓకే, సో ఏ నెంబర్ అయితే మీకు మిడిల్లో ఉంటుందో ఆ నెంబర్ని మీడియన్ అంటాం. సో లెట్స్ ఇక్కడ నాకు చూడండి 1, 2, 3, 4, 5. ఓకే, సో టోటల్గా 5 నెంబర్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 5 నెంబర్స్ అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి కదా, చిన్న నుంచి పెద్దకి, రైట్? సో లోయెస్ట్ టు హైయెస్ట్ అసెండింగ్ ఆర్డర్ అయితే ఉంది, ఇట్స్ ఫైన్. నా లెట్స్ సే దీంట్లో మిడిల్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏదవ్వచ్చు చెప్పండి? ఈ 1, 2, 3, 4, 5లో మనకి డేటా సెట్కి మిడిల్లో కరెక్ట్గా ఉన్న నెంబర్ ఏంటి? 3. వాట్ అబౌట్ అదర్స్? మీరు 3 అంటారా? It's 3. 3, రైట్. సో ఇక్కడ 3. సో ఇది మీడియన్ వచ్చేటప్పటికి మనకి 3 అని చెప్తాను. ఓకే, సో నా దీనికి కూడా ఒక ఫంక్షన్ ఉంది. లెట్స్ సీ. సో నేను మీడియన్ ఆఫ్ ఈ నెంబర్స్ అని చెప్పేసి పెడితే నాకు 3 వచ్చింది. ఓకే, సో నా ద ట్రికీ పార్ట్, ఇఫ్ ఐ హ్యావ్ అనదర్ నెంబర్ యాజ్ వెల్, లెట్స్ సే నా దగ్గర 1, 2, 3, 4, 5 కాదు 6 ఉంది. ఇప్పుడు నా మిడిల్ నెంబర్ ఏమవుతుంది చెప్పండి? నా డేటా సెట్కి మిడిల్లో ఉన్న నెంబర్ ఏమవచ్చు? 4. ఓకే, 3 plus 4 divided by 2.
శృతి నీకు ఆల్రెడీ ఐడియా ఉంది ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని. లేదు యాక్చువల్లీ అప్పుడు చదువుకున్నాం కదా. లైక్ ఓకే నార్మల్ మ్యాథమెటిక్స్. ఓకే గాట్ ఇట్. సో బేసిక్గా ఇక్కడ మీరు కౌంట్ ఆఫ్ నెంబర్స్ కనుక చూస్తే ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ కౌంట్ చెప్పండి. కౌంట్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇట్ ఈస్ 5, రైట్? సో 5 నెంబర్స్ ఉన్నాయి. 5 ఈజ్ అన్ ఆడ్ నెంబర్ ఆర్ ఈవెన్ నెంబర్? Odd number. Odd number. Okay, so whenever you have a odd count, okay, so odd count ఎప్పుడైతే ఉంటుందో then you can easily identify the middle of the data set. ఓకే, సో ఆ డేటా సెట్కి మిడిల్లో ఉన్న నెంబర్ ఏంటో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, బట్ ఇక్కడ కౌంట్ చూడండి. ద కౌంట్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఇస్ వాట్? కౌంట్ ఎంత ఉంది? Even 6. 6, రైట్? సో కౌంట్ 6. 6 అనేది ఏంటి? ఆర్డర్ ఈవెనా? ఈవెన్, రైట్? సో ఇక్కడ ఎప్పుడైతే మనకి డేటా సెట్లో ఈవెన్ కౌంట్ వస్తుందో, ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే సెంటర్లో ఉన్న 2 నెంబర్స్, ఓకే, సో సెంటర్లో ఏవైతే 2 నెంబర్స్ ఉన్నాయో వాటి యొక్క యావరేజ్ని తీసుకొని దాన్నే మనం మీడియన్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి సెంటర్లో ఉన్న వాల్యూస్ ఏంటి? 3 and 4, రైట్? సో నా వీ కెన్ డూ ఈక్వల్ టు 3 + 4 / 2 / 2. సో ఈ రెండు కూడా ప్యారెంథసిస్ లోపల ఉండాలి. ఓకే, సో నా 7/2 ఇట్ ఈస్ నథింగ్ బట్ 3.5. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఈవెన్ కౌంట్ ఉంటుందో వాట్ వీ డూ ఇస్ మనం సెంటర్లో ఉన్న 2 నెంబర్స్, ఆ 2 నెంబర్స్ని తీసుకొని వాటి యొక్క యావరేజ్ తీసుకొని దాట్ వీ కాల్ ఇట్ యాస్ మీడియన్. ఓకే, నా నేను మీడియన్ ఫంక్షన్ యూజ్ చేస్తే కూడా ఐ షుడ్ గెట్ ద సేమ్ రిజల్ట్. మీడియన్ ఆఫ్ these numbers should give me 3.5. ఓకే, సో ఇది మీడియన్ కాన్సెప్ట్. సో మీడియన్ అంటే ఏం లేదు, మన డేటా సెట్ మొత్తంలో వాట్ ఈజ్ ద సెంటర్ పాయింట్, ఓకే, ఆర్ వాట్ ఈజ్ ద మిడిల్ నెంబర్ ఆఫ్ అవర్ ఎంటైర్ డేటా సెట్ అనేది చెప్పేది మీడియన్. ఓకే, నా కమింగ్ టు మోడ్. సో మోడ్ చూద్దాం. సో మోడ్ అనేది బేసిక్గా ఇట్స్ నథింగ్ బట్ highest frequent number in the data set. Highest frequent number in the data set, or you can also say highest frequent value in the data set. So that value can be of anything, like అది new numbers అవ్వచ్చు, characters అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. Okay, so now let's say if I have 1 2 3 4 5 6 6 6. సో ఇట్లా నా దగ్గర డేటా సెట్ ఉందనుకో, దీంట్లో నాది మోడ్ ఏమవచ్చు? ఏ నెంబర్ మోడ్ అవ్వచ్చు? మోడ్ అంటే ఏంటి? హైయెస్ట్ ఫ్రీక్వెంట్ నెంబర్ ఆర్ మోస్ట్ ఫ్రీక్వెంట్ నెంబర్ ఇన్ ద డేటా సెట్. సారీ శృతి, 6 3 కాదా? 3 only ఏమంటారు? 2 times repeat అయింది and 6 Okay. 3 times repeat అయింది. ఓకే, వాట్ అబౌట్ అదర్స్? 6 only. 6. ఓకే, మహేష్? సో దీనికి మనకి ఫంక్షన్ వచ్చేటప్పటికి మోడ్ అని ఫంక్షన్ ఉంటుంది. సో మోడ్ యూజ్ చేసి ఇఫ్ యూ సెలెక్ట్ ద డేటా ఇట్ షుడ్ గివ్ మీ 6. ఎందుకంటే 6 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 times రిపీట్ అయింది. 5 అనేది 1 time రిపీట్ అయింది. 4 1 time, 3 2 times, 2 అనేది 1 time, ఇది కూడా 1 time. సో ఇప్పుడు దీంట్లో ఎక్కువగా రిపీట్ అయిన నెంబర్ ఏంటి అంటే 6. సో దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ మోడ్. ఓకే, so mode actually tells us what is the most frequent value in that particular data set. Okay, so ఇది mean, median and mode. Now why we need to understand this mean, median, mode? What is the purpose of it?
సో బేసిక్గా ఇవన్నీ కూడా మన డేటా అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అనేది మనకి చెప్తుంది. ఓకే, సో లెట్స్ సే దెర్ ఆర్ టూ కాన్సెప్ట్స్ ఇన్ స్టాటిస్టిక్స్. ఓకే, సో ఈ క్లాస్లో కాస్త స్టాటిస్టిక్స్లోకి వెళ్తున్నాను నేను. వన్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ as skewness, another one is called as kurtosis. ఓకే, సో స్క్యూనెస్ మనకి ఏం చెప్తుంది అంటే మన డేటా అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఓకే, సో లెట్ మీ జస్ట్ గ్రాబ్ వైట్ బోర్డ్. సో లెట్స్ సే నా డేటా అనేది నేను ప్లాట్ చేశాను అనుకుందాం. ఓకే, యూజింగ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. సో అవంతా చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అండి. సో ఫర్ బేసిక్ పర్పస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ జనరల్గా వీ సే ద డేటా ఈజ్ ఇన్ గుడ్ డిస్ట్రిబ్యూషన్. అంటే డేటా అనేది చాలా మంచిగా డిస్ట్రిబ్యూట్ అయ్యిందని చెప్పడానికి వీ ఇండికేట్ దట్ దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే, సో లెట్ మీ జస్ట్ వాట్ దట్ అగైన్. సో ఇలా కనుక మన డేటా కనుక ఉంటే, ఓకే, సో వెన్ వీ ప్లాట్ ద డేటా, మన డేటాని విజువలైజ్ చేసినప్పుడు డేటా కనుక మనకి ఇలా ఉంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో ఐడియల్లీ స్టాటిస్టిక్స్లో వీ అజ్యూమ్ దట్ ఆల్ ద డేటా సెట్స్ ఆర్ ఆర్ ఆల్ ద డేటా సెట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో కాన్సెప్ట్ ఏంటి అంటే మన మీన్ ఉంది కదా, సో మన మీన్ షుడ్ బి ఈక్వల్ టు మన మీడియన్. సో ఎప్పుడైతే మన మీడియన్ అనేది మీన్కి ఈక్వల్స్ టు అవుతుందో then we call it as a normal distribution, and this is the ideal distribution which we look for in any data set. So illa data set ganaka unte it will make our work very easy annamata. So దీని మీద మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే ఇట్ విల్ గివ్ అస్ యాక్యురేట్ రిజల్ట్స్. కానీ ఇన్ రియాలిటీ ఓకే మన రియల్ వరల్డ్లో ఏమవుతుంది అంటే డేటా విల్ నాట్ బీ ఇన్ దిస్ ఫార్మ్ ఆబ్వియస్లీ, రైట్? సో ఐడియల్గా మనకి ఎక్కడ దొరకదు డేటా అనేది. మన డేటా అనే డిస్ట్రిబ్యూషన్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి లైక్ దిస్. Sometimes data can be like this, okay, or sometimes it can be like this, okay. So ఒక సైడ్కి ఇంక్లైన్డ్గా ఉంది, ఓకే. సో ఇలా ఇంక్లైన్డ్గా డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు దీన్ని స్క్యూనెస్ అంటారు. ఈ రెండింటిని స్క్యూనెస్ ఇన్ ద డేటా అని చెప్పేసి అంటారు. సో ఈ రెండింటికి స్క్యూనెస్ అంటారు. ఒకవేళ రైట్ సైడ్కి స్క్యూడ్ ఉంటే, ఓకే, సో దట్ మీన్స్ ఇలా రైట్ సైడ్కి స్క్యూడ్ ఉంటే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ రైట్ స్క్యూ. ఒకవేళ లెఫ్ట్ సైడ్కి మనకి స్క్యూడ్ ఉంటే డేటా డిస్ట్రిబ్యూషన్ అనేది, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ లెఫ్ట్ స్క్యూనెస్ ఆర్ లెఫ్ట్ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్. Okay, so basically there are two types of skewness. One, if it is skewed towards right, then it is called as right skew. If it is skewed towards left, then it is called as left skew. Okay, so దీంట్లో ఏంటి అంటే మనకి బేసిక్గా ఇఫ్ యూ అబ్జర్వ్ ద మీన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ డేటా, సో నేను రైట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను అనుకో, నా మీన్ వచ్చేటప్పటికి ఇట్ క్యాన్ బి సమ్వేర్ అరౌండ్ this part, okay, and median can be somewhere around
this area, right? So that means my mean is greater than median. Okay, so now if you see this, my mean is about somewhere around like this, and median is somewhere around this. So this is my median, so I am denoting it with ME, and this is my mean, so I am denoting it with my M. Okay, so here also this is mean, this is median. Okay, so now here mean is less than median, then we call it as left scale. ఓకే, సో ఇప్పుడు నేను మీన్ మీడియన్ కనుక్కుంటే చాలు, అది డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉందని చెప్పేస్తున్నాను. చూడండి, సో నేను మీన్ మీడియన్ రెండు ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, దెన్ ఐ వుడ్ సే మై డేటా ఈస్ నార్మలీ డిస్ట్రిబ్యూటెడ్. సో ఒకవేళ మీన్ మీడియన్ కనుక గ్రేటర్ దాన్, ఒకవేళ మీన్ కనుక గ్రేటర్ దాన్ మీడియన్ ఉంటే ఐఎమ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ రైట్ స్కేల్. ఒకవేళ మీన్ అనేది లెస్ దాన్ మీడియన్ ఉంటే దెన్ ఐఎమ్ సేయింగ్ ఇట్ యాజ్ లెఫ్ట్ స్కేల్. ఓకే, so by understanding the values of mean and median, we can easily find out how the distribution can be. Okay, so మీరు దానికి ఇలా ప్లాట్స్ గీయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఇది మీకు రియాలిటీలో ఎలా ఉపయోగపడుతుంది అంటే, లెట్స్ సే మీరు ఎవరైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారా? ఎనీవన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారా? యా సార్. యా, సో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు జనరల్గా యూ బై ఇట్ ఎట్ వన్ ప్రైస్. ఓకే, సో బై చేస్తారు, లెట్స్ సే 10 రూపీస్కి కొన్నారనుకున్నారు స్టాక్. ఓకే, దెన్ యూ సెల్ ఇట్ అరౌండ్ లెట్స్ సే 20 అనుకున్నాం. దట్ మీన్స్ మీ రిటర్న్స్ వచ్చేటప్పటికి ఇక్కడ 100% రిటర్న్స్ అనేవి వచ్చాయి. ఓకే, సో 100% రిటర్న్స్ అంటే 100% ప్రాఫిట్ అనేది వచ్చింది, రైట్? సో 10 రూపీస్ నుంచి 20 రూపీస్ అయింది, అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన 10 కానీ మీకు ప్రాఫిట్ వచ్చింది ఇంకో 10. దట్ మీన్స్ మీరు పెట్టిన అమౌంట్ మొత్తం కూడా 100% ప్రాఫిటబుల్ వచ్చింది, రైట్? సో లెట్స్ సే ఇప్పుడు మీరు బై చేసింది 5 అనుకోండి, 5 రూపీస్కి పర్చేస్ చేశారు. అండ్ లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ లెట్స్ సే 50 రూపీస్కి మీరు చేశారు. 50 ఓకే, లెట్స్ సే మీరు ఈజీగా చెప్పాలి అంటే 10 తీసుకున్నారు. ఓకే, సో 10 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ మీకు 12 రూపీస్ దగ్గర సెల్ చేస్తారు. సో ఇది బయింగ్ పాయింట్, ఇది సెల్లింగ్ పాయింట్. ఓకే, సో నా మీ రిటర్న్స్ ఎంత ఉండొచ్చు చెప్పండి? 10%. 10%? 10% కాదనుకుంటా. ఎవరైనా చెప్పగలరా? 20% సార్. 20%? Yes. వాట్ అబౌట్ అదర్స్? కాన్సెప్ట్ అర్థమైంది కదండి. స్టాక్స్ అనేవి మనం ఒక పాయింట్లో పర్చేస్ చేసాం, ఒక ప్రైస్కి పర్చేస్ చేసాం. ఓకే, అండ్ వీఆర్ సెల్లింగ్ ఎట్ డిఫరెంట్ ప్రైస్. 10 రూపీస్కి మీరు స్టాక్ కొన్నారు, 12 రూపీస్కి అమ్ముతున్నారు, అంటే మీ ప్రాఫిట్ వచ్చేటప్పుడు 2 రూపీస్, రైట్? సో 10 రూపీస్లో 2 రూపీస్ ఎంత పర్సంటేజ్? 20%. 40 20%. 20%. ఓకే, సో లెట్స్ సే ఇక్కడ 15 పెడదాం. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం 10 రూపీస్ కొన్నాం, 50%. ఓకే, సో ఇక్కడ
మీరు ఎప్పుడైనా సరే ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ 15 మైనస్ 10 బై 10 అండ్ దిస్ హోల్ ఇంటూ 100 ఇట్ విల్ గివ్ యూ రిటర్న్స్ పర్సంటేజ్. ఓకే, మీకు ఎంత రిటర్న్స్ ఉన్నాయి, రిటర్న్స్ అయ్యాయి అని తెలుసుకోవాలి అనుకుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యూ వాల్యూ. సో దిస్ ఇస్ మై న్యూ వాల్యూ మైనస్ ద పర్చేస్డ్ వాల్యూ. ఓకే, సో మీరు ఎంత పర్చేసారో ఆ వాల్యూ బై పర్చేస్డ్ వాల్యూ ఇంటూ 100 ఫర్ పర్సంటేజ్. సో ఇంటూ 100 మనం ఏం చేస్తున్నాం అంటే పర్సంటేజ్లో తీసుకోండి. నా వాట్ హ్యాపన్స్, 15 minus 10 is 5. 5 by 10 is 1 by 2. 1 by 2 is nothing but 0.5. So 0.5 into 100 is nothing but 50%. Right? So మనం రిటర్న్స్ ఎప్పుడు కూడా ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఇన్ కేస్ ఇక్కడ 15 బదులు 12 ఉందనుకోండి, యూ విల్ పుట్ 12 minus 10 by 10. సో దట్ ఈస్ 2 by 10. రైట్? సో 2 by 10 అంటే ఇట్స్ నథింగ్ బట్ 1 by 5. సో 1 by 5 అంటే ఏమవుతుంది, 5 2s 10 కాబట్టి మనం 0 ఇఫ్ యూ బారో దెన్ ఇట్ వుడ్ బి లైక్ 20. రైట్? సో 0.2 అవుతుంది. 0.2 ఈస్ నథింగ్ బట్ 0.2 ఇంటూ 100 ఈస్ నథింగ్ బట్ 20%. రైట్? సో ఇట్లా మీరు రిటర్న్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు ఏదైనా స్టాక్కి. ఓకే, సో నా లెట్స్ సే మీరు ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఆర్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. సో వాట్ యూ డిడ్ ఇస్, మీరు లాస్ట్ 7 days డేటా తీసుకొచ్చారు, ఆర్ లాస్ట్ 7 days బదులు వీ విల్ టేక్ హయ్యర్ వాల్యూ. సో లెట్స్ సే యూ టుక్ ఆల్మోస్ట్ లాస్ట్ 180 days చెప్తుంది. సో 180 days అంటే 6 months. ఓకే, సో 6 months డేటా అనేది మీరు తెచ్చారు అనుకుందాం. నా ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే జనరల్గా మీడియన్, ఆ డేటా సెట్ యొక్క మీడియన్ ఏంటి, మీన్ ఏంటి అనేది కనుక్కున్నారు అనుకోండి. ఓకే, సో మీడియన్ కనుక్కున్నారు, మీన్ కనుక్కున్నారు. నా ఇక్కడ మనకు ఆల్రెడీ చూసాం. సో దీనికి మనం రిటర్న్స్ 180 days రిటర్న్స్ తీసుకున్నారు. ఇక్కడ డేటా ఈజ్ నథింగ్ బట్ 180 days రిటర్న్స్ గురించి మాట్లాడుతున్నారు. సో రిటర్న్స్ పర్సంటేజ్ దాని డేటాని మీరు తెచ్చుకున్నారు. ఓకే, నౌ లెట్స్ సే ఇఫ్ మీడియన్ ఈజ్ గ్రేటర్ దాన్ మీన్, ఓకే, ఆర్ మీన్ ఈజ్ లెస్ దాన్ మీడియన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ లెఫ్ట్ స్క్యూ. ఓకే, సో ఇఫ్ ఐ టేక్ డిస్ట్రిబ్యూషన్ లైక్ దిస్ and this is my percentage of returns 0 and this is 1, this is -1 అంటే ఇక్కడ ఉంటే ప్రాఫిట్స్ డేటా, సో ఇక్కడ ఉంటే ప్రాఫిట్, ఇక్కడ ఉంటే లాస్. ఓకే, నెగిటివ్లో ఉంటే లాస్ ఆబ్వియస్లీ, రైట్? సో లాస్. నౌ లెట్స్ సే ఇఫ్ మై మీన్ ఈజ్ లెస్ దాన్ మీడియన్. ఓకే, సో అంటే ఏంటి, నా డేటా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలా ఉంది అనుకుందాం. సో దట్ మీన్స్ ఇక్కడ మీరు గమనిస్తే నా మ్యాక్సిమం డేటా అనేది టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉంది. అంటే టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఇన్ ద సెన్స్ దట్ మీన్స్ వీఆర్ ఇన్ లాసెస్, రైట్? అంటే మ్యాక్సిమం టైం ఆ స్టాక్ నాకు లాస్ ఇచ్చింది లాస్ట్ 30 daysలో. ఓకే, సో నౌ లెట్స్ సే ఇఫ్ యువర్ మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ మీడియన్, సో మీన్ అనేది గ్రేటర్ దాన్ మీడియన్ అని చెప్పాం అనుకో, అప్పుడు డేటా ఏమవుతున్నట్టు, సో మై డేటా వుడ్ బి లైక్ దిస్. సో ఇక్కడ +1, ఇక్కడ -1, ఇక్కడ 0. ఓకే, అండ్ నా మ్యాక్సిమం డేటా వుడ్ బి హియర్, రైట్? సో నా మ్యాక్సిమం డేటా ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై ప్రాఫిట్స్. సో అంటే అర్థం ఏంటి, మన డేటా అనేది మన స్టాక్ అనేది మ్యాక్సిమం మనకి ప్రాఫిట్స్ అనేది ఇచ్చింది లాస్ట్ 30 daysలో. Then we can easily decide whether to buy that stock or not, right? So last 30 days low, or sorry, last 3 months low, if this particular, so not 3 months, 6 months, right? 180 days, 6 months. So last 6 months low, నాకు ఆ స్టాక్ అనేది మ్యాక్సిమం నాకు లాసెసే ఇచ్చింది అనుకోండి, ఇట్స్ వెరీ హై రిస్క్ టు బై దట్ స్టాక్. ఓకే,
So this gives us risk factor, high risk to buy, and mostly you should avoid these kind of stocks. సో నా ఈ పర్టికులర్ స్టాక్ కనుక చూస్తే వీ హ్యావ్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ ఇన్ ద లాస్ట్ 6 months. మ్యాక్సిమం టైం నాకు ప్రాఫిటే ఇచ్చింది అనుకో, దెన్ దిస్ ఈజ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ టు పర్చేస్. ఓకే, సో యూ షుడ్ పర్చేస్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ బికాస్ ఆల్మోస్ట్ మనకి ప్రాఫిట్సే ఇచ్చింది లాస్ట్ 6 monthsలో. ఓకే, సో ఇట్లా మనం డేటా డిస్ట్రిబ్యూషన్ కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే, అంటే మీన్ మీడియన్ కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే, క్యాలిక్యులేట్ చేయగలిగితే, వీ ఈజీలీ కెన్ ఐడెంటిఫై వెదర్ వీ నీడ్ టు పర్చేస్ దట్ స్టాక్ ఆర్ డు నాట్ పర్చేస్ దట్ స్టాక్. ఓకే, ఈ కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా అందరికీ? Yes, Shruti Durga Mandir. Yes. Yes, sir. Okay. Yes, sir. Yes. Okay. So ఇది కాన్సెప్ట్ ఆఫ్ మీన్, మీడియన్ అండ్ మోడ్. సో మోడ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే టు ఈజీలీ అండర్స్టాండ్ ఎక్కువగా రిపీట్ అయిన వాల్యూస్ ఏంటి, ఎక్కువగా రిపీట్ అయిన కేటగిరీస్ ఏంటి. ఓకే, సో టు అండర్స్టాండ్ దోస్ వీ యూజ్ మోడ్. సో దెర్ ఈస్ నో పర్టికులర్ రీజన్ ఫర్ దట్. This is just another metric to identify what values are or which values are actually repeating. Okay, so now let's talk about skewness of a challenge. So let's talk about another one, minimum and maximum. Okay, so minimum and maximum అంటే బేసిక్గా ఏంటి, ఇప్పుడు నాకు ఈ డేటా సెట్లో మినిమం వాల్యూ ఎంత, ఈ డేటా సెట్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత. సో దానికి కూడా మనకు దగ్గర ఫంక్షన్ ఉంది. సో ఇఫ్ యూ టైప్ min, so you can just simply choose the data set in which we want to check the minimum value, you will get the minimum value. And if you want max, you can use max function. So max, and then select the data set and it will give you 6. Okay, so దీంట్లో minimum value వచ్చి 1, maximum value వచ్చి 6. That's what we are displaying here. Okay, so now let's talk about range. What is the range of this particular data set? ఎవరైనా చెప్పగలరా? సో లెట్స్ సే నేను ఆ ఫామ్లో అప్లై చేయాలనుకుంటున్నాను అనుకో. ఓకే, సో నాకు డేటా సెట్ అనేది సో దిస్ ఈజ్ K12. ఓకే, సో K12లో డేటా సెట్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్ ఎండెడ్ వేర్ K17లో ఎండ్ అయ్యి. ఓకే, సో నేను ఇప్పుడు సమ్ ఆఫ్ అని చెప్పేసి ఫార్ములా వేసాను అనుకోండి. వాట్ ఇట్ డస్, నేను ఈ డేటా సెలెక్ట్ చేశాను. సో డేటా సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, ఇట్ సేస్ K12 ఈజ్ టు K17 అని చెప్తుంది, రైట్? సో దట్ మీన్స్ మనం ఏం చెప్పుకున్నాం, దిస్ ఈజ్ అవర్ సెల్ రేంజ్ ఆర్ డేటా రేంజ్ ఆర్ డేటా ప్రజెంట్ ఇన్ దీస్ సెల్స్, రైట్? సో ఇవి మన రేంజ్ అని చెప్పుకున్నాం, డేటా యొక్క రేంజ్ అని చెప్పుకున్నాం, రైట్? సో సేమ్ వే ఇక్కడ కూడా మన రేంజ్ అన్నప్పుడు వీ కెన్ సే ఇట్ యాజ్ 1:6. అంటే మన డేటా అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి 6 వరకు ఉంది అని చెప్తున్నాం. ఓకే, ఆర్ యూ కెన్ ఆల్సో సే 1,6. మై రేంజ్ ఈజ్ 1,6 అని కూడా చెప్పుకోవచ్చు. సో 1,6 అన్నప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ద రేంజ్ ఆఫ్ మై డేటా సెట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ 6, ఇఫ్ ఐ హ్యావ్ అంటిల్ నెంబర్స్ 100, దెన్ ఐ వుడ్ సే 100. ఓకే, సో ఇక్కడ 7, 8, 9, 10 అని చెప్పేసి ఉంటే దెన్ ఐ వుడ్ సే 1,100. వాట్ ఇఫ్ ఒకవేళ నా డేటా సెట్ కనుక ఇలా ఉంది అనుకో, 1, 3, 5, 7, 9, 11, 13 ఇలా ఉందనుకోండి, అప్పుడు నేను రేంజ్ని ఎలా డిఫైన్ చేస్తాను? ఎవరైనా గెస్ చేయగలరా?
minus minimum. Maximum number minus minimum number. Yes, you can also take that. But in coding, if I am talking about, so let's say here the difference between these two is and the 2, right? And the difference between 3 and 5 is 2. సో ఇక్కడ మీరు చూస్తే అన్నిటికి కూడా కామన్గా ద డిఫరెన్స్ ఈజ్ 2, రైట్? 3 minus 1 2, 5 minus 3 2, 7 minus 5 2, 9 minus 7 2, 11 minus 9 2, 13 minus 11 2, రైట్? సో మనం ఎలా చెప్తాము అంటే రేంజ్లో డిఫైన్ చేసేటప్పుడు, ఎస్పెషలీ ఇన్ పైథాన్ మీరు ఇది డిస్కస్ చేసేటప్పుడు, యూ కెన్ సే 1 13 2. ఓకే, సో అంటే 1 13 రేంజ్లో ఉన్న నెంబర్స్ తీసుకోవాలి అండ్ దోస్ రేంజ్ షుడ్ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ అట్లీస్ట్ 2 నెంబర్స్. ఓకే, సో ఇలా మీరు డిఫైన్ చేయొచ్చు. అదే మ్యాథమెటికల్గా మనం కనుక చూస్తే, ఇఫ్ యూ టాక్ అబౌట్ మ్యాథమెటికల్లీ, ఇఫ్ ఐ హ్యావ్ టు సే ద రేంజ్, ఇట్స్ నథింగ్ బట్ మ్యాక్స్ మైనస్ మిన్ యాజ్ Shruti said. Okay, so this is mathematically, this is coding language. Okay, so మీరు దీని గురించి మనం ఎనీవేస్ మాట్లాడుకుంటాం వెన్ వీ డిస్కస్ అబౌట్ పైథాన్. సో ఎక్సెల్లో, సీక్వెల్లో ఇదంతా ఉపయోగపడింది మీకు. యూ విల్ నాట్ బీ యూజింగ్ దిస్, బట్ ఇన్ పైథాన్ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ranges and stuff, then you will get this. Okay, now what else? Yes, I have a quiz for you guys. I'm going to share one link with you guys.